భగవద్గీత కర్మయోగ. అర్జునుడన్నాడు, జనార్దన, నీ అభిప్రాయంలో కర్మ కంటే జ్ఞానమే ఎక్కువైతే కేశవ, ఘోర కర్మలో నన్ను ఎందుకు నియోగించుతావు? కలగాపులగంగా ఉన్నట్లున్న మాటలతో నా బుద్ధికి భ్రాంతిని కలిగిస్తున్నట్లున్నావు. దేనివల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో ఆ ఒక్కదానిని నిశ్చయించి చెప్పు. శ్రీ భగవంతుడన్నాడు, పాపరహితుడా, ఈ లోకంలో సాంఖ్యులకి జ్ఞానయోగం ద్వారాను, యోగులకి కర్మయోగం ద్వారాను 2 రకాల సాధన సృష్టికి ముందే నా చేత చెప్పబడింది. కర్మలని ప్రారంభించకుండా ఉన్నంత మాత్రాన నైష్కర్మ్య సిద్ధి కలుగదు. కేవలం సన్యసించడం వల్ల సరైన సిద్ధి పొందడు. ఎవరూ ఒక్క క్షణం కూడా బొత్తిగా కర్మ చెయ్యకుండా ఉండలేరు. ప్రకృతి జన్యమైన గుణాల వల్ల యావత్తు కర్మ అవశంగానే చేయబడుతుంది. ఎవడైతే కర్మేంద్రియాలని నిగ్రహించి మనస్సులో ఇంద్రియ విషయాలను స్మరిస్తూ ఉంటాడో అతడు పరమమూర్ఖుడు, కపటాచారి అని పిలువబడతాడు. అర్జున, జ్ఞానేంద్రియాలను మనస్సు ద్వారా నిగ్రహించి కర్మేంద్రియాల ద్వారా ఆసక్త భావంతో కర్మయోగాన్ని ఎవడు ప్రారంభిస్తాడో అతడు విశిష్టుడవుతాడు. నీ విద్యుక్త కర్మని నీవు చెయ్యి. కర్మ మానడం కన్నా చెయ్యడం మేలు. పని చెయ్యకపోతే నీకు శరీర యాత్ర కూడా జరగదు. యజ్ఞం కోసం చేసే కర్మల కంటే ఇతరమైన కర్మలతో ఈ లోకం బంధింపబడి ఉన్నది. కుంతీ కుమార, యజ్ఞకర్మలనే సంగం వదిలి బాగా చెయ్యి. యజ్ఞాలతో సహా ప్రజలని సృష్టించి ప్రజాపతి పూర్వం ఇలా చెప్పాడు, యజ్ఞం వల్ల మీరు వృద్ధి పొందండి. ఇది మీ ఇష్ట కామధేనువు. దేవతలని ఈ యజ్ఞంలో ఆరాధించండి. ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇలా పరస్పరం సంతుష్టి పరచుకుంటూ పరమ శ్రేయస్సుని మీరు పొందుదురుగాక. యజ్ఞం చేత ఆరాధింపబడిన దేవతలు మీకు ఇష్టభోగాలన్నీ ఇస్తారు. వారికి ఏమీ సమర్పించకుండా వాళ్ళు ఇచ్చిన వాటిని అనుభవించేవాడు చోరుడే. యజ్ఞంలో దేవతలకివ్వగా మిగిలిన దానిని భుజించిన సజ్జనులు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు. తమ కోసం మాత్రం ఎవరు వండుకుంటారో ఆ పాపాత్ములు పాపాన్నే తింటారు. అన్నం వల్ల జీవులు పుడతాయి. అన్నం మేఘం వల్ల పుడుతుంది. మేఘము యజ్ఞం వల్ల పుడుతుంది. యజ్ఞం కర్మ నుండి ఉద్భవిస్తుంది. కర్మ బ్రహ్మదేవుని నుండి జనించింది. ఆ బ్రహ్మ అనంతమైన పరమాత్మ నుండి ఉద్భవించాడు. కాబట్టి సర్వవ్యాపకమగు పరబ్రహ్మము నిత్యము యజ్ఞములో ప్రతిష్ఠితమై ఉంటుందని తెలుసుకో. ఇలా పరిభ్రమించే చక్రాన్ని అనుసరించని వాడు పాపి, ఇంద్రియలోలుడు. అర్జున, అతడు జీవించడం వ్యర్థం. ఆత్మలోనే రమిస్తూ ఆత్మలోనే తృప్తిపడుతూ ఆత్మలోనే పరిపూర్ణ తుష్టిని పొందేవాడికి చేయదగిన కార్యమంటూ లేదు. అతడికి పని చెయ్యడం వల్ల ప్రయోజనం గాని మానడం వల్ల దోషం గాని ఏమీ ఉండదు. తన ప్రయోజనం కోసం సమస్త ప్రాణులలోనూ దేనిపైనా ఆధారపడడు. అందుచేత సక్తభావం లేకుండా చేయవలసిన పనిని చక్కగా చెయ్యి. అసక్తుడై కర్మని ఆచరించడం వల్లనే మానవుడు మోక్షాన్ని పొందుతాడు. జనకుడు మొదలైన వారు నిష్కామ కర్మల ద్వారానే మోక్షాన్ని పొందారు. లోక కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకొని అయినా కర్మ చేయడమే నీకు తగును. శ్రేష్ఠుడు దేనినైతే ఆచరిస్తాడో దానినే ఇతర జనులు ఆచరిస్తారు. అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దాన్నే లోకం అనుసరిస్తుంది. అర్జున, నాకు 3 లోకాలలో చేయవలసిన పని అంటూ లేదు. ఇంతవరకు పొందకుండా ఉన్నది, ముందు పొందవలసినది లేదు. అయినా కర్మలలో వర్తిస్తాను. అర్జున, నేను విశ్రాంతి లేకుండా నిరంతరం పనిలో నిమగ్నం కాకపోతే మనుష్యులు అన్ని విధాలా నా మార్గమే అనుసరిస్తారు. కర్మలు మాని పతనం చెందుతారు. నేను కర్మ చేయకపోతే ఈ లోకాలన్నీ నశించిపోతాయి. వర్ణ సంకరానికి కారకుడనవుతాను. ఈ ప్రజలను నాశనం చేసిన వాడనవుతాను. అర్జున,
అజ్ఞానులు కర్మలతో అతుక్కుపోయి ఎలా పనిచేస్తారో లోక శ్రేయస్సును కోరే వివేకి సంఘభావం లేకుండా అలాగే పనిచేయాలి. కర్మలో ఇరుక్కుపోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదరగొట్టరాదు. తాను యోగంలో నిలిచి చక్కగా పనిచేస్తూ వాళ్ళని ఆ మార్గంలో అన్ని కర్మలని ప్రోత్సహించాలి. ప్రకృతి గుణాల వల్లనే అన్ని విధాలుగా కర్మలు నిర్వహింపబడుతాయి. అహంకారం వల్ల భ్రమించిన మూఢుడు తానే కర్మనని తలపోస్తాడు. మహాబాహుడా, గుణకర్మ విభాగాల తత్వం తెలిసినవాడు గుణాలు గుణాలలో వర్తిస్తాయని గుర్తిరిగి ఆ కర్మలలో తగులుకోడు. ప్రకృతి యొక్క గుణాల వల్ల పూర్తిగా మోహంలో పడినవాడు గుణకర్మలలో అతుక్కుపోతారు. సరిగా తెలియని మందబుద్ధుల్ని సర్వం తెలిసిన జ్ఞాని చెదరగొట్టరాదు. సర్వకర్మల్ని నాయందు సమర్పించి చిత్తాన్ని ఆత్మలో నిలిపి ఆశా మమకారాలని వదిలి ఆరాటాన్ని విసర్జించి యుద్ధం చెయ్యి. నా ఈ మతాన్ని ఏ మానవులు మత్సరం లేకుండా శ్రద్ధతో నిత్యం ఆచరిస్తారో వాళ్ళు కూడా కర్మల నుండి విడుదల పొందుతారు. ఎవరైతే అసూయాపరులై నా ఈ మతాన్ని అనుష్ఠించరో ఆ తెలివి తక్కువ వాళ్ళు సర్వజ్ఞానముల నుండి వంచితులై నశించిపోతారని తెలుసుకో. జ్ఞానవంతుడైన తన ప్రకృతిని అనుసరించే వ్యవహరిస్తాడు. ప్రాణులు తమ ప్రకృతిని అనుసరిస్తాయి. నిగ్రహం ఏమి చేస్తుంది? ప్రతి ఇంద్రియ విషయంలోనూ రాగద్వేషాలుంటాయి. కర్మయోగి వాటికి లోబడరాదు. అవే అతడికి శత్రువులు. బాగా ఆచరించిన పరధర్మం కన్నా నికృష్టమైన స్వధర్మం మేలు. స్వధర్మంలో నశించడం మేలు. పరధర్మం భయంకరమైనది. అర్జునుడు ఇలా అడిగాడు, కృష్ణ, ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతంగా నెడుతున్నట్లుగా మానవుడు పాపం చేస్తున్నాడు. ఆ ప్రేరక శక్తి ఎవరిది? ఎవరి కారణంగా పాపం చేస్తాడు? శ్రీ భగవానుడన్నాడు, ఈ కామము క్రోధము రజోగుణం నుండి ఉద్భవిస్తాయి. దానికి మహా ఆకలి. అది పాపిష్టిది. ఈ లోకంలో అదియే శత్రువని తెలుసుకో. అగ్నిని పొగ ఆవరించినట్లు, అద్దాన్ని దుమ్ము కప్పినట్లు, గర్భస్థ శిశువును మావి కప్పినట్లు ఈ జ్ఞానాన్ని ఆ కామం కప్పివేస్తుంది. ఈ కామం తృప్తిపరచడానికి వీలు లేని అగ్ని వంటిది. ఇది జ్ఞానికి నిత్య శత్రువు. దీనివల్లనే జ్ఞాని యొక్క జ్ఞానం ఆవరింపబడి ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కామానికి ఆధార స్థానాలు అని చెప్పబడుతున్నాయి. ఈ కామం జ్ఞానాన్ని కప్పివేసి ఇంద్రియాల ద్వారా దేహదారిని వ్యామోహపరుస్తుంది. అందువల్ల భరత శ్రేష్ఠుడా, ముందుగా నీవు ఇంద్రియాలని నిగ్రహించి జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే ఈ పాపిష్టి కామాన్ని నిర్మూలించు. ఇంద్రియాలు గొప్పవని చెబుతారు. ఇంద్రియాల కన్నా అధికమైనది మనస్సు. మనస్సు కన్నా గొప్పది బుద్ధి. బుద్ధి కన్నా శ్రేష్టమైనది ఆత్మ. మహాబాహుడా, ఇలా ఆత్మను బుద్ధి కన్నా ఎక్కువైన దానిగా తెలుసుకొని నిన్ను నీవు నిగ్రహించుకొని కామరూపి అయిన ఈ జయింప వీలు కాని శత్రువుని సంహరించు. ఓం తత్సత్. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. స్వస్తి.